బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో బుదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించనున్నారు. బాధితులను కలిసి వారికి భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి బతుకులను రోడ్డుపాలు చేసింది. నిర్వాసితులైన పేదలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో బూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇండ్లను పరిశీలించనున్నారు. బాధితులను కలిసి వారికి భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి బతుకులను రోడ్డు పాలు చేసింది. నిర్వాసితులైన పేదలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఇక ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? నిఖత్, ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల రెవెన్యూలో ఉన్నటువంటి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వినోబా నగర్ నవోదయ కాలనీగా ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతానికి కాసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఖమ్మం నగరానికి చేరుకున్నారు. కాసేపట్లోనే ఈ ప్రాంతానికి చేరుకొని బాధితులను పరామర్శించేందుకు కూడా సిద్ధం చేశారు. దాదాపు 700 పైచిలకు కుటుంబాలను నిరాశ్రయం చేసి నిర్బంధాలకు గురి చేసి పోలీసులు ఏకపక్ష దమనకాండ కొనసాగిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు స్థలాలు వేసుకున్నటువంటి ప్రజలను నిర్దాక్షిణ్యంగా నిర్దయగా అర్ధరాత్రి పోలీసులు మోహరించి తెల్లవారుతుండగానే వారందరినీ ఖాళీ చేయించి ఇళ్లని కూలగొట్టేటువంటి వ్యవహారంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుంది. ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. 100 ఎకరాలు మంత్రులు దోచుకుంటే తప్పులేదు, కానీ 100 గజాల్లో మేము ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాక్రాంతం చేస్తున్నారు, ఇంత దారుణమైనటువంటి పద్ధతుల్లో ఎందుకు హింసిస్తున్నారంటూ ప్రజానికం అంతా కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితులు. మొత్తం మీద ఇక్కడ ఈ వినోబా నగర్ కాలనీలో అయితే లాస్ట్ 8 సంవత్సరాలు, గత 8-9 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి 600-700 కుటుంబాలు, దాదాపు 1800 పైసలకు పట్టాలున్నాయి. ఇది భూదానికి సంబంధించినటువంటి భూమి. 31 ఎకరాల పైన భూదాన్ భూమి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్తుంది. CCLA కూడా ధృవీకరించింది. కానీ ఇది 22 ఎకరాల 7 కుంటలు ఉందంటూ ఇక్కడ ఉన్నటువంటి వినోబా నగర్ కి సంబంధించినటువంటి బాధితులు చెప్తున్నారు. భూదానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా తమ దగ్గర ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత 3-4 రోజులుగా వినోబా నగర్, ఏదైతే నవోదయ కాలనీ వినోబా నగర్ చెప్తున్నారు, ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. బాధితులను కనీసం వాళ్ళ గోడు కూడా వినకుండా బయటికి గెంటేసినటువంటి ప్రక్రియను ప్రభుత్వం అధికారులు చేపడుతున్నారు. 4 జిల్లాల నుంచి రప్పించినటువంటి 2-3 వేల మంది పోలీసులు, అట్లాగే రెవెన్యూ, ఇతర 6-7 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారిని సెక్టర్లుగా 14-15 సెక్టర్లుగా విభజించి సెక్టర్ కు ఒక అధికారిని నియమించి ఒక్కొక్క అధికారికి 30 నుంచి 40 ఇండ్లు కూలగొట్టేలాగా టార్గెట్లు ఇచ్చి దాదాపు 48 గంటలుగా ఏకపక్షంగా కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పుడు దాదాపు కూల్చివేతలు చివరి దశకు చేరుకున్నాయి. ఇంకా మిగిలినటువంటి ఇండ్లను కూలుస్తున్నారు. ఒక 9 ఇండ్లను మాత్రం కూల్చకుండా ఉంచినటువంటి పరిస్థితి. అదేంటంటే ఆ 9 ఇండ్ల మీద హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 32 ఎకరాలకు సంబంధించిన భూముల్లో కూడా హైకోర్టు స్టే ఉందని బాధితులు చెప్తున్నారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా వినకుండా బాధితులను ఏకపక్షంగా బయటికి గెంటేశారు. ఇండ్లు కూలగొట్టారు. వండుకున్న అన్నం తినకుండా తోసేశారు. తెల్లవారుజామున పిల్లలు ఎదురిస్తున్న సమయంలో వెంటబడి పోలీసులు వేధించారని చెప్పి అనేక రకాలుగా తమను ఇబ్బంది పెట్టారని ఇప్పుడు కేటీఆర్ రాబోతున్న సందర్భంగా కూడా
కేటీఆర్ తో మాట్లాడద్దు, మీడియాతో మాట్లాడద్దు, ధర్నాలకు రాష్ట్రాలకు దిగొద్దు, మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు ఇళ్లు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పునరావాసం కానీ ఇచ్చే అవకాశం ఉండదు అంటూ పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారంటూ కూడా బాధితులు వాపోతున్నారు. మొత్తంగా తర్వాత ఇప్పుడు వినోబానగర్ కాలనీ ఏదైతే గత 9 సంవత్సరాలుగా పిల్ల పాపలతో పర్యటించినటువంటి ప్రాంతం ఉందో ఇప్పుడు ఒక శ్మశాన దిబ్బను తలపిస్తుంది. కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంకా కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ ప్రాంతంలో కూల్చివేతలు చేస్తూ ఇళ్లను కూల్చి కేవలం మొండి గోడలు కూడా మిగిల్చకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నేలమట్టం చేసేశారు. అక్కడ ఉన్నటువంటి శిథిలాలను చూసినటువంటి ప్రజలు ఇళ్లకు వేరే ఇల్లు లేక, వేరే ఆశ్రమం లేక నిరాశ్రులైపోయి ఎటు పోవాలో తెలవక దిక్కుచోత స్థితిలో ఉన్నారు. వీరందరూ తీసుకుపోయి పెట్టినటువంటి పునరావాస కేంద్రంలో కూడా వేధింపులకు పాల్పడుతున్నారు అధికారులు అని చెప్తున్నారు. పునరావాస కేంద్రం నుంచి బయటకు వచ్చి ధర్నా చేసేటువంటి కార్యక్రమం, నిరసన తెలిపేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అక్కడ వ్యతిరేకిస్తున్నారు, అక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కూల్చివేతలు చేసినటువంటి ప్రాంతానికి వస్తే ఇక్కడ పోలీసులను పెట్టి నిర్బంధిస్తున్నారు. సో ఈ అన్ని ప్రజల కష్టాలు నష్టాలు తెలిసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ కాసేపట్లో వినోబా నగర్ కాలనీకి చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధితులను పరామర్శించి ఆ తర్వాత పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితుల దగ్గరికి వెళ్లి వారందరితో ముచ్చరించి వారికి భరోసా నింపేటువంటి ప్రయత్నాన్ని కేటీఆర్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.